ఏమన్నా ఆలోచించాలేమో ప్రస్తుతం. అంటే వెళ్తే చేర్చుకుంటది జనసేన, చూడాలి కదా. అట్లా కూడా చేర్చుకోవట్లేదు, ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవట్లేదు పవన్ కళ్యాణ్. అట్లయితే చాలా మంది వైసీపీ వాళ్ళు పోయి ఉండేవాడు జనసేనలో. అంటే కొంచెం పాజిటివ్ గా ఉంటారు. తర్వాత మళ్ళీ గొడవ కూడా అయిందిగా దీని మీద, డైరెక్ట్ గా అదేది గంజాయి అని, డ్రగ్స్ అని ఆరోపణ చేశారు కదా అప్పుడు. కాబట్టి అప్పుడు ఈయన విమర్శించాడు కదా. ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ తోనూ పాజిటివ్ గా ఉండేటట్టు ఫీలర్ ఇస్తుంటాడు. ఇటు పక్కన జగన్ కి ఎప్పటికప్పుడు జలక్లిస్తుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి నష్టం చేస్తూ వచ్చింది ఈ గత 5 ఏళ్లలో కూడా. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నాశనానికి కారణమైన వాళ్ళల్లో ప్రథముడు ఈయనే అవుతాడు. ఆయన వల్ల గెలవలేదు ప్రకాశం జిల్లాలో, జగన్ ఊపులో గెలిచింది. కానీ ఒంగోలు రాజకీయం వరకు వైసీపీకి బాలినేని మించిన వ్యక్తి, బాలినేనికి దీటైన వ్యక్తి వైసీపీకి దొరుకుతారని. ఎందుకంటే ఆయన కొన్న బలం. ఆ మధ్యన ఆయన ఏం పేరు సుబ్బారావు గుప్తా మీద దాడి జరిగిన, అంటే ఓకే ఆయన వ్యతిరేకించాడు, వెంటనే వెళ్ళి దాడి చేశారు మాట, అప్పుడు కూడా బాగా హైలైట్ అయింది. రెండో పాయింట్ ఏంటి అంటే రెడ్డి సామాజిక వర్గం క్రమక్రమంగా దూరం అవుతుంది అనడానికి కూడా బాలినేని నుంచి ఒక సంకేతం అవుతుంది. ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం దూరం అనేది జరగబట్టినే మొన్నటిసారి ఓటమి పాలైంది. అందుకని ఇప్పుడు బాలినేని ఏం వదులుకోవట్లేదు ఈయన. మరి బాలినేనికి ఇచ్చాడు కదా, మరి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఓన్ చేసుకోలేదు ఆయన్ని, ఎందుకు ఓడిపోయాడు? అంటే ఇప్పుడు జగన్ మీద యాంటీ రెడ్డి సామాజిక వర్గంలో పెరుగు